మిగతా వాళ్ళు రండి, త్వరగా రండి. మురళకి పని ఉందండి. ఓకే ఓకే అన్న. చూడండి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద కోవూరులో రెండవ రోజు రిలే నిరాహార దీక్షల్లో కూర్చుంటున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం రూరల్కి సంబంధించి యువత, విద్యార్థి, కౌన్సిలర్స్, నాయకులు అందరూ కూడా ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మేరీకి మురళి గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కమిటీలో జాయింట్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు, గూడూరు రూరల్ జడ్పీటీసీగా మహేందర్ రెడ్డి గారి శ్రీమతి గారు ఉన్నారు, యామిని గారు. దాచుకో అన్నట్టే ఉంటుంది. ప్రశ్నించే నాయకుడేమో అడ్రస్ లేకుండా పోయాడు. ఈ కూటమి ప్రభుత్వానికి బీజేపీ చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధి ఏం జరగడం లేదు. ముఖ్యంగా వీళ్ళ భూముల చుట్టూ రోడ్లు వేసుకోవడం, రాజధాని పేరు చెప్పి వీళ్ళ భూముల్ని డెవలప్ చేసుకోవడం తప్ప మనకి ఏమీ జరగలేదు. ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువతకి డిఎస్సి అనే ఒక చిన్న అబద్ధం చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. ఈ ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారు. అదేవిధంగా గతం 2012 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2% ఉన్న రిజర్వేషన్ ఇప్పుడు 3% చేశారు. ఆ షాప్ చైర్మన్ ఎవరయ్యా అంటే ఆయన ఇంట్లో వాళ్ళ కుటుంబానికి సేవ చేసేవాడికి షాప్ చైర్మన్ ఇచ్చారు. ముఖ్యంగా ప్రతి ఒక్క యువతను, పేదలను, ప్రతి ఒక్కరిని పేరు పేరున మోసం చేశారు. ఇంతకుముందు చెప్పారు సూపర్ 6 మేము జగన్మోహన్ రెడ్డి కన్నా మెరుగైన పరిపాలన చేస్తామని చెప్పారు. ఈ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజు అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూ జరిగింది. అది మనం చెప్పుకోలేకపోయాం. పోర్టులు కట్టాం, హార్బర్స్ కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం, 1,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మనకు పబ్లిసిటీ తక్కువ. ఏ కూటమి ప్రభుత్వానికి పబ్లిసిటీ ఎక్కువ, పని తక్కువ. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఇది మా ప్రభుత్వమే చేశారు. ఇంకా పివి సింధుకి ఇచ్చినటువంటి భూమి శంకుస్థాపన మన జగన్మోహన్ ఇస్తే శంకుస్థాపన అయిపోతే దాన్ని తీసుకొని మళ్ళీ నేను తీసుకొచ్చి పివి సింధుని మేమే తీసుకొచ్చి వైజాగ్ లో ల్యాండ్ ఇచ్చామని చెప్పి ఒక అబద్ధాన్ని సృష్టించారు. కూటమి ప్రభుత్వం కాదు, భవిష్యత్తులో కూలిపోయే ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఆ రోజు అలివి కాని మాటలన్నీ చెప్పేశారు, నమ్మించారు, ద్రోహం చేశారు, అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్ని నమ్మక ద్రోహం చేసేసారు. భవిష్యత్తు అంతా మీదే అని మాట్లాడారు. ఆ రోజు చదువుకున్న విద్యార్థులు ఖాళీగా ఉంటే మీరు భయపడిన అవసరం లేదు, మీకు 3,000 రూపాయలు నెలకి ఇబ్బంది లేకుండా మీ వరకు మీరు జీవించేదానికైనా నేను ప్రత్యేకమైన ఆలోచనతో ఉన్నాను, మీకు ముందుండి వడ్డిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పారు. ఎక్కడ పోయింది నిరుద్యోగుల గురించి చెప్పిన మాటలు? ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు, ఎక్కడికి పోయింది మీకు? తర్వాత చదువుకుంటున్న బిడ్డల మీద పడ్డారు. ఏ రకంగా మోసం చేశారు? వస్తానే నేను ఎలక్షన్ ముందే సంతకం పెట్టినట్టు నటించారు. వస్తావు, రావడమే తొందర, రావడమే మీకు ఉద్యోగాలు, ఎన్ని అర్హత ఉంటే అన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మీరు విశ్లేషించండి. ఈరోజు మరి టీచర్స్ ఎంతమంది కావాలి, ఎన్ని వేల మంది కావాలి, మీరు ఎంతమందికి నోటిఫికేషన్ ఇచ్చారు?